మరణము ఎంత బాధ కలిగిస్తుంది, మరణము ఎంత దుఃఖాన్ని మిగులుస్తుంది, మానవునికి ఎంత ఒంటరిగా ఉంచుతుంది, అది అనుభవించిన వారికి తెలుస్తుంది. ఎంత శోక సంద్రములో పెడుతుంది మరణం కదా. ఎంత భయంకరమైంది మరణం. ఈ మరణము ఇంత పెద్ద ఫేమస్ అయిన మరణము ఎక్కడి నుండి వచ్చింది అని అంటే, పాపము వలన వచ్చు జీతము మరణం. పాపము నుండి వచ్చింది. మొట్టమొదటి మనుష్యుడు ఆదాం దేవుడు సృజించి ఉండగా ఆదాము అవ్వలను మరణించకుండా సృజించాడు. దేవుడు ఈ మట్టితోనే వారిని సృజించాడు. వారు అమరజీవులు. కానీ ఎప్పుడైతే ఆదాం దేవుని ఆజ్ఞను తృణీకరించాడో వారు ఆజ్ఞ అతిక్రమించినందుకు పాపులయ్యారు. కాబట్టి బైబిల్ చెప్తుంది, పాపం వలన వచ్చు జీతము మరణం. భౌతిక మరణం అనేది అక్కడ ఉంది. అందుకొరకే ఆ మనుష్యుడి నుండి మనమందరము జన్మతహా కర్మతహా పాపులమయ్యాము. మన వెంట ఏముంది? మరణం ఉంది. మనం ఆది కాండంలోనికి వెళ్తే చూస్తే చాలా మంది చాలా సంవత్సరాలు జీవించారు కదా. మహా అంటే మనం 100 సంవత్సరాలు జీవిస్తున్నాం. కానీ ఆది కాండం 5వ అధ్యాయంలో చూస్తే ఆదాము ఎన్ని సంవత్సరాలు జీవించాడు? ఆయన 930 సంవత్సరాలు జీవించాడు ఆయన. తర్వాత షేతు 933. అందరూ 900, 800. అందరికన్నా ఎక్కువగా మెతుషెల 969 సంవత్సరాలని ఆది కాండము క్రీస్తు పూర్వము 5వ అధ్యాయములో వందలే. అందరూ 900, 700, 800, 900 దాటిన మెతుషెల గురించి కూడా రాయబడి ఉంది. అట్టుకథ కాదు సుమా, బైబిల్ చెప్పేది వాస్తవం, నిజం. బిబ్లికల్ ఆర్కియాలజిస్ట్ రుజువుపరుస్తారు వారు జీవించారని కూడా. మరి ఆ తర్వాత ఏమైంది? మనం ఎందుకు మహా అంటే 60, 70, 80 మనం ఎందుకు అంటే, ఇదే ఆది కాండం 6వ అధ్యాయములో పాపము చేసినందుకు, అక్రమము చేసినందుకు, కుటుంబములోనే వాయు వరుస లేకుండా పాపము చేసినందుకు దేవుడు పొడవైన 1000 ఏళ్ల ఆయుష్ను 120కి కుదించాడు. మానవుడు మహా బ్రతుకుతే 120 సంవత్సరం, అసలు 100 దాటడం లేదు. మా నాన్నగారు 99, మీలో కూడా మీ పెద్దవారు తాత ముత్తాతలు 100 పైగా కూడా జీవించి ఉండవచ్చు అన్న స్టోరీ మనం వింటూ ఉన్నాం. ఎక్కడో ఒక చోట ఒక 120, 140 అని వింటున్నాం. ఎక్కడో ఒక చోట మానవుడు ఎక్కువ సంవత్సరాలు జీవించగలడు, 120 పైగా జీవించగలడన్న రుజువు మాత్రమే గాని ప్రతి మానవుడు జీవిస్తారని లేదు. ఎందుకనగా రాను రాను పాపము ఎక్కువ అవడం వలన ఆయుష్ తగ్గుతూ ఉంది.